మున్నూరు కాపు జై 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 మున్నూరు కాపు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు. ఇప్పుడు మన దగ్గర పెద్ద మనిషి ఉన్నాడు. తను ఏంటంటే తనని ఒక అధ్యక్షుడిగా ఊహించుకొని ఒక 10 మంది సెట్ చేసుకొని నిన్న ప్రెస్ మీట్లో ఏం చేసిందంటే మున్నూరు కాపు కులానికి సంబంధించినటువంటి జగిత్యాల సంఘ జిల్లా సంఘం సంబంధించినటువంటి నేతలపైన కానీ మా పెద్దలపైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఒకటి చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా మీకు గుడ్డాల రాజశేఖర్ గారు మీకు తెలుసు మీకు గుర్తే ఉంటుంది. మీరు ఏం చేసారు, డైరెక్ట్ ప్రెసిడెంట్ చేయండి యునానిమస్ చేయండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వచ్చారు. అధ్యక్షుడి దగ్గర వస్తే మన పెద్ద కమ్యూనిటీ గత 12 సంవత్సరాలుగా మనకు ఎలక్షన్లు లేవు, ఇలా చేస్తే తప్పుడు సమాచారం పోతుంది మన కులస్తు లోపలికి, ఇది పద్ధతి కాదు, మేము డైరెక్ట్ ఎలక్షన్లకు వెళ్తున్నాము, మీరు కూడా రెడీ ఉండని చెప్పారు. చెప్పినందుకు ఈయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచే దమ్ము లేక ఏం చేశానంటే తను 10 మందిని కూర్చోబెట్టుకొని తనే ఒక అధ్యక్షునిగా క్రియేట్ చేసుకొని వేరే సంఘం ఉంది, ఆ సంఘం వాళ్ళు కూడా చెప్తున్నా, వేరే సంఘం అంటే అది కూడా మున్నూరు కాపు సంఘమే, కాచిగూడ సంఘం వాళ్ళకు కూడా చెప్తున్నా, అయ్యా దయచేసి మీరు చూడండి, ఇన్ని రోజులే మీరు టచ్లో లేడు, ఎక్కడైతే మేము ఎలక్షన్లకు ముందరకు వస్తున్నామని చెప్పంగానే ఇలా అయితే నాకు గెలిచే పరిస్థితి లేదు అన్న ఒక్క ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయించండి. అందులో ఈ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదే కాకుండా గత 12 సంవత్సరాలుగా మనం స్టార్ట్ చేసినాం, మేము స్టార్ట్ చేసినాము కళ్యాణ మండపం. ఆ 12 సంవత్సరాల కింద ఏ విధంగా అయితే ఉందో ఇప్పటికి అదే విధంగా ఉంది. అంటే ఫండ్స్ లేవా అంటే ఫండ్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున వచ్చినాయి. జోగురామన్న గారు ఇచ్చారు 10 లక్షలు, కవిత గారు ఇచ్చారు, అరవింద్ గారు ఇచ్చారు, జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఇచ్చారు, సంజయ్ కుమార్ గారు ఇచ్చారు, ఇదే కాకుండా ఎల్లరమణ గారు కూడా ఇచ్చారు. ఈ ఫండ్సే కాకుండా బయట ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ కలెక్ట్ చేశారు దీని నిర్మాణానికి. ఒక్కొక్క సంఘంలో మున్నూరు కాపు సంఘంలో ఏం లేకుండా 300 పైచిలకు సంఘాలు ఉంటాయి. ఈ మన జిల్లా మొత్తం మీద 18 మండలాల లోపల 300 పైచిలకు సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నింటి లోపల ఒక్కొక్క సంఘం నుంచి 1,50,000, 20,000, 2 లక్షలు, 3 లక్షలు. అంతేందుకు మా ఉపాధ్యక్షులు పోటీ చేస్తూ మా ప్యానల్నే వాళ్ళ ఊరు నుంచి శంకపాలెం అంటే ఈ సంబంధించినటువంటి కాచిగూడ సంఘం నుంచి ఒక మనిషి అంటాడు, ఏంటి ఎలక్షన్లు ఏంది ఇవంతా ఏంది, యునానిమస్ కావాలి, దానికి ప్రయత్నిస్తున్నాము. ఎంతమంది పిలిచారా మీరు, ఎంతమంది పిలిచి మీకు యునానిమస్ చేశారు, ఎవరికి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ మీరు? వాళ్ళు ఏమంటారు ఎలక్షన్స్ ఉండొద్దు అంట. ఎలక్షన్స్ ఎందుకు ఉండొద్దు అంటే గొడవలు అవుతాయంట. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా గొడవలు అవుతాయి, ఎంపీలకు గొడవలు అవుతాయి. మరి పోన్రి అక్కడ రాష్ట్రపతి దగ్గర పోరి, ప్రధానమంత్రి దగ్గర పోయి చెప్తుర్రి, అయ్యో ఎమ్మెల్యే ఎంపీలకు కూడా గొడవలు అవుతాయి, ఇవి చేయొద్దండి యునానిమస్ చేయండి అని చెప్పి అరే అది ఏంది, ఏం మాట్లాడుతారు మీరు? ఒక పెద్ద మనిషి, మీకు ఏ పోస్ట్ నాకు తెలియదు, ఆయన బ్లూ షర్ట్ తీసుకుని ఆయన పేరేంటి నాకు అంత ఐడియా లేదు, నేను మాట్లాడే దాంట్లో అరే ఏం మాట్లాడుతుంది. నిన్న ఇంకో పెద్ద మనిషి మాట్లాడుతుంది, మా సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ అంటే అనామకుడు అంట. అవునయ్యా, నీ ఉంటెద్దు పోగలు తగ్గించుకో, నువ్వు అనామకుడా, ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వుగా 4 సంపాదించినావా, అనామకుడు అంటావా? కార్యదర్శి అంటే యునానిమస్ అయ్యండు, అదేం సంఘం అంటుంది. అవునా మా దాని కార్యదర్శి అది ఎలక్షన్ల పరంగా యునానిమస్ అయ్యండి, మీ దాని ప్రెసిడెంట్ ఏమేయండు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మాకు పదవులు ఇస్తారండి. నన్ను కూడా రాజశేఖర్ గారు సంప్రదించారు, విజయ్ని సపోర్ట్ చేయాలంటే ఇది కట్టు పద్ధతి కాదు, ఎలక్షన్ రండి, మీరు మున్నూరు కాపోలే, మేము మున్నూరు కాపోలే, అందరికి ఛాన్స్ ఉంది, ఎలక్షన్లకు వచ్చి గెలవండి. ఒక వర్కరు కాకుండా నేనే ఇస్తాను మీకు రెడ్ కార్పెట్ నేనే పరుస్తాను, మీరు రండి అని చెప్పి అరే ఏం జరుగుతుంది సార్, ఏం చేస్తున్నారు మీరు, దేని గురించి తప్పుడు ఆడుతారో అర్థమవుతలేదు. ఆ లెక్కలు మొత్తం బయటకు వస్తే కానీ మీరు చేసేది ఏం లెక్కలు ఏమున్నాయి మాత్రం అది మొత్తం బయటికి రావాలి. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, ఓవరాల్గా ఒకటే. ఇప్పుడు అధ్యక్షుడు అంటున్నారు, అవునయ్యా నువ్వు అధ్యక్షుడు అయితే ఈ 600 మంది ఓటర్ లిస్ట్ మా చేతికి ఎందుకు వచ్చింది? మేము ప్రచారం తిరుగుతున్నాము, ఈ ప్రచారం పోయిన చాలా చోట్ల మా ఓట్లు లేవు అంటూ అయినా కూడా కొన్ని సంఘాలు మిస్ అయినాయి. మరి మీ ప్రెసిడెంట్ అయితే గిట్ట మరి ఎందుకు వచ్చింది ఈ లిస్ట్ మొత్తం? ఇది ఎక్కడో పురాతనది కాదు, లేటెస్ట్ లిస్టు రాజశేఖర్ గారు మీరు తెప్పించుకొని చూడండి, లేదు అంటే స్వయంగా నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను. సంప్రదించాలి, ఎందుకు ఇట్లా జరుగుతుందని వాళ్ళని మమ్మల్ని సంప్రదించి మాట్లాడాల్సిన విషయాన్ని పక్కకెట్టి వాళ్ళు ఒకళ్ళ తరపున వచ్చి ఒకళ్ళ విషయాన్ని మాట్లాడి ఒకే విషయాన్ని
పద్ధతిగా కాదు ఇది. ఎన్నిక అనేది యూనివర్స్గా జరగాలని చెప్పడం ఇది రాజుల ప్రపంచం అండి. యూనివర్స్గా జరగడానికి ఎన్నికల రాజుల ప్రపంచం కాదు. రాజులు అనేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఏదో ఉండే కావచ్చు, తరతరాల నుంచి వచ్చేది, కుటుంబాలకు జరిగేది, లేదంటే బలం ఉన్న వాళ్ళకి జరిగేది, లేదంటే మనీ పరంగా ఉన్న వాళ్ళకి జరిగేది. అట్లా కాదు కదా. యూనివర్స్ అనే విధానాన్ని బంధుకెట్టాల్సిందే అని కంపల్సరీ ఎన్నికలు జరగాలనే విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కాదు అని చెప్పాడు. యువర్ అని అడగడం అర్థమైందండి. మేము పదవులు ఇస్తాను రాండి అని మమ్మల్ని వినడం వాళ్ళ దగ్గర పదవులు జేబులో పెట్టుకొని తెలుస్తుందా? లేదంటే వాళ్ళు పదవి పడతారు. రేపు ప్రతి ప్రెసిడెంట్ వచ్చి అడగలుగుతాడు, ప్రతి సెక్రటరీ గారు అడగలుగుతాడు, మీరు చేసిన తప్పు నిలదగలుగుతారు. ఎందుకండి మీకు ఇంత భయం? నాకు అర్థమవుతుంది. ఇలా రాండి, మీరు రాండి కదా మా దగ్గర. మేము మీ దగ్గర రావడం కాదు, మీరే మా దగ్గర రండి. మీరే ఎలక్షన్ అంటే ఏంటి అర్థం చేసుకోండి. మీరే సంఘాన్ని విడదీయద్దంటే, మీరే మన కులాన్ని విడదీయద్దంటే, కులం లోపల అసలు ఆ సంఘానికి రిజిస్టర్ లేదని చెప్తుంది. రిజిస్టర్డ్ సంఘమే ఇదే రిజిస్టర్డ్ మీద నడుస్తుంది. మీరే అన్అఫిషియల్గా చేసుకున్నారు. అఫీషియల్ కావాలనుకుంటే మీరే ఇక్కడ రండి, మీరే వచ్చి కూర్చొని మాట్లాడండి. అనవసరంగా మన ముగ్గురు కాపు వాళ్ళను తప్పుతో పట్టేయకండి. ఎవ్వరు కన్ఫ్యూషన్ లేరు, అందరూ బరాబర్ రైట్ ఎంగల్ మీనే ఉన్నారు. అందరికి అర్థమవుతున్నది. ప్రతి ఓటరు కూడా ప్రతి విలేజ్ నుంచి ప్రతి సభ్యుడు కూడా అడుగుతున్నారు, వాస్తవంగా రాజశేఖర్ గారు చేసిన తప్పు అని మీకు అర్థమైంది. ఎలక్షన్ జరగగానే ఖచ్చితంగా నేనైతే అనుకుంటున్నా, ఎలక్షన్ తర్వాత మీరు కూడా మా దగ్గరికి వచ్చి మాతోనే ఉంటారని అనుకుంటున్నాం. సంతోషంగా ఉండండి, ఇబ్బంది పడకూరి, మా దగ్గర రాయని మేము కోరుకుంటున్నాం. మేము ఒక కులానికి సంబంధించిన వ్యవస్థలో కొనసాగుతున్నాం. వారు కూడా అదే అనుకుని వారి మీద మేము ఇప్పటివరకు ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ఎలాంటి అనాచిత వ్యాఖ్యలు కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మా కుల బాంధవులు అనే ఉద్దేశంతో చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళు చాలాసార్లు కొన్ని మార్లు మా మీద విమర్శలు చేయడం జరిగింది. అయినప్పటికీ సరే పోననుకున్నాం. కానీ నిన్న ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ రద్దు చేసుకోండి అని ఒక మాట మాట్లాడింది. గతంలో తీవ్రవాద సంస్థలు మాట్లాడుతుండే ఎలక్షన్లు వద్దు, మేము చెప్పిన సిద్ధాంతం నడవాలి, మా సిద్ధాంతం మేరకే రాజ్యాంగం నడవాలి అని ఎలక్షన్ రద్దు చేయండి అని దానికి వ్యతిరేకం చేసేది తీవ్రవాద సంస్థలు. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఎలక్షన్ రద్దు చేసుకోమని చెప్పరు. మరి వాళ్ళు తీవ్రవాద సంస్థలు ఉన్నారా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాస్వామ్య దేశంలో నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా కొనసాగుతున్నావు రాజశేఖర్ గారు, మీరు ఎట్లా చెప్తారు ఎన్నికలను రద్దు చేసుకోమని? మీరు ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో లేరా? ప్రజాస్వామ్యమైనటువంటి ప్రాంతంలో లేరా? మీకు సెపరేట్ మొనోపాలీ ఉందా ఏమన్నా? ఏమనుకుంటున్నారు? మునూరు కాపులు అంటే అంత అల్కగా అయిపోయారా మీకు? మునూరు కాపులకు విలువ లేదనుకుంటున్నారా? మునూరు కాపులు మీకు బాధిస్తారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? నెల నుంచి ఈ ప్రాసెస్ నడుస్తుంది, నామినేషన్ వేయాలని ఇదంతా కార్యక్రమం నడుస్తుంది. మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మేమన్నాం నీ ఎన్నిక నడదాయా బాబు, మునూరు కాపు కాదు, నీ ఒక మునూరు కాపు మహాసభకు నువ్వు అధ్యక్షుడివి, అది ఒక ట్రస్టు, దానికి అనుబంధంగా ఉండుకో, మాకేం సంబంధం లేదు. ఇంకొకరు పెట్టుకుంటారు మునూరు కాపు వర్ధిల్లాలని ఒక్కరు పెట్టుకుంటారు, మున్నూరు కాపు రైతుల సంఘం అని ఒక్కరు పెట్టుకుంటారు. అన్నల్లా ఉండండి, మాకు సంబంధం లేదు. మేము మున్నూరు కాపులం, మా మున్నూరు కాపు సంఘం మాది ఇది. మేము మాత్రం మున్నూరు కాపు సంఘంకే పోటీ చేస్తున్నాం. నీకు ఇంకా ఆఖరిగా చెప్తున్నా రాజశేఖర్ గారు, మీకు నిజంగా నీకు అన్నావు కదా నాకు మద్దతుతో గెలిచినా, నేను మద్దతు ఉంటే గెలిచినా, 20 మండలాలు నాకు మద్దతు ఉన్నారన్నావు కదా. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్టార్ట్ అయింది, నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాల సమయం కూడా అయిపోయింది. నీకు దమ్ముంటే మేము ముగ్గురం ఇదే వేదిక మీద ఉన్నాం, ప్రెసిడెంట్కి పోటీ ఇస్తున్నట్టు. మేము ముగ్గురు కూడా ఒప్పుకుంటాం, నీకు దమ్ముంటే వచ్చి పోటీ అయ్యి దీంట్లో 4వ ఓటు నీకు ఇప్పిస్తాం, 4వ ఓటు నీకు ఇప్పిస్తాం, దమ్ముంటే వచ్చి గెలు. పిచ్చిగా 4 నెంబర్ వేసుకొని నేను ప్రెసిడెంట్ ఏం అనిపిస్తలేదా నీకు? ఆలోచన విధానం లేదా? ఈ సభా వేదిక మీ ద్వారా చెప్తున్నాం. ఆయన నిజంగానే 20 మండలాల్లో ఆయనకు సపోర్ట్ ఉంటే ఆయనని ఈ ఎన్నికలలో పార్టిసిపేట్ చేయమని నీ మహాసభల్లో వచ్చి ప్రచారం చేస్తారా, నువ్వు ప్రచారం చేస్తావా, నీ అనుకుంటే 4 ప్రచారం చేస్తారా, మాకు సంబంధం లేదు. ఎవ్వరు చేసినా ఓకే, నువ్వు గెలువు మాత్రం, మేము నిన్ను అధ్యక్షునిగా స్వీకరిస్తాం.
లేదా మేము గెలిస్తే మమ్మల్ని అధ్యక్షుడిగా స్వీకరించు. పోటీ చేసుడు సాధ కాకపోతే సపరేట్ వాడిని ఇట్లా. కానీ నేను అధ్యక్షుడిని అని ఇబ్బంది. నిజంగా నీకు 20 మండలాల సపోర్ట్ ఉన్నదంటూ పోటీ అయ్యి. మేము ఎన్నికల ప్రక్రియ అయిపోయింది, నిన్ను వాస్తవంగా ఇప్పుడు నామినేషన్ ఛాన్స్ లేదు, కానీ నువ్వు స్పెషల్ ట్రీట్ చేస్తాం మేమందరం. నీ నామినేషన్ స్వీకరిస్తారు మా ఎన్నికల కమిటీ. మేము రిక్వెస్ట్ చేస్తాం, మేమందరం ముగ్గురం కలిసి. దమ్ముంటారా పోటీ అయ్యి. కానీ లేకపోతే అధ్యక్షుడుగా నేను అధ్యక్షుడు అని చెప్తున్నాడు బందీ. ఈ ముచ్చట చెప్తున్నాం, ఖబర్దార్ చెప్తున్నాం. మున్నూరు కాపుల జోలికి వచ్చి మున్నూరు కాపులను బానిసలుగా మాట్లాడే విధంగా మీ ఆలోచన విధానం చేస్తే ఖచ్చితంగా మున్నూరు కాపులేందో నీకు చూపించాల్సి ఉంటుంది. మున్నూరు కాపులు అనేటోళ్ళు బానిసలు కాదు. ఎవడో కాయిదాన్ని రాసిస్తే ఎవడో వచ్చి వెళ్తా నేను రాజ్యం వెళ్తాడు, రాజు కాదు, సామంత రాజు కాదు. మున్నూరు కాపులం అంటే మున్నూరు కాపులం స్వతంత్రంగా ఉంటాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఎన్నికల్లో గెలుస్తాం. దమ్ముంటే నువ్వు రా పోటీ. అనవసరంగా ఇంకోసారి నేను అధ్యక్షులను తిరుగుడు బంద్ చేయ నీకేమన్నా ఉంటే, లేకపోతే పోటీ, లేకపోతే నువ్వే పెట్టు, నువ్వే మళ్ళీ ఇదంతా రద్దు చేసుకుంటాం, నువ్వే పెట్టు, నీ ఆధ్వర్యంలో మీ సభవుడే పెట్టని. మేము పోటీలో పాల్గొంటాం, నువ్వు పోటీలో పాల్గొని చూద్దాం. ఎన్నికల్లో గెలుతావు, నువ్వు గెలితే గెలు, నేను గెలితే ఇప్పుడు నువ్వు ఇళ్ళకి రా పోటీ అయ్యి. ఎన్నికలు రద్దు చేయమంటారా మీరు? ఎవరండి మీరు ఎన్నికలు రద్దు చేయడానికి? ప్రజాస్వామ్యంలో లేరా? రాజా పరిపాలన ఉన్నారా? లేకపోతే మీరు ఉగ్రవాదులం అనుకుంటున్నారా? లేకపోతే మీరేమన్నా వేసేస్తాం తీసేస్తాం అనుకుంటున్నారా? ఎంతమందిని చంపుతారండి మీరు? అంత పెద్ద దారకారా, అంత పెద్ద గూండాలా మీరు? ఎన్నికలు రద్దు చేయరు. దయచేసి ఇది లాస్ట్. ఇంకొకసారి మేము ఏ ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలేము. మా గురించి కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టక వీరి ద్వారా చెప్తున్నాం. నీకు ఏమన్నా ఉంటే, కొంచెమన్నా ఏదైనా ఆలోచన ఉంటే, నీకేమన్నా సీము నెత్తులు ఏదన్నా ఉంటే, నాకు 20 మండలాల సపోర్ట్ ఉందని నిజమే అనిపిస్తే రా పోటీ ఇక్కడ. మేము స్వాగతిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి అప్పీల్ చేస్తున్నాం. లేదు అనుకుంటే సపరేట్ నువ్వు మా గురించి మాట్లాడు. మేము మున్నూరు కాపులం అని చెప్తున్నాం. మళ్ళీ ఆఖరిగా మేము మున్నూరు కాపులం. మా ఎలక్షన్ మున్నూరు కాపు సంఘానికి జరుగుతుంది, మహాసభకు కాదు. హైదరాబాద్ కూడా మహాసభ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడితే చెల్లది, దానికి మాకు సంబంధం లేదు. మాది మున్నూరు కాపు సంఘం, రాష్ట్ర సంఘం, ఇక్కడ జిల్లా సంఘం. మున్నూరు కాపు సంఘంకు ఎలక్షన్ జరుగుతుంది. దయచేసి అందరు గమనించాలి. ఇంకొకటి, మన మున్నూరు కాపు సోదరులందరూ, మున్నూరు కాపు బాంధవులందరూ కూడా వచ్చే ఆదివారం నాడు 14వ తేదీన ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఇట్లాంటి మూర్ఖులు ఎందరో వస్తారు పోతారు. వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన సంఘాన్ని మనం నిలబెట్టుకుందాం. ఎవరు కూడా గందరగోళంలో పడవలసిన అవసరం లేదు. కేవలం ఆయన ఒకటి ఏంటంటే, మున్నూరు కాపుల విలువలు తీసి మున్నూరు కాపులను గందరగోళంలో పడగొట్టి ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి కేవలం ఇట్లాంటి తప్పులు చేసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నాయన. అది తప్పు. నిజంగానే ఆయనకి నా ఎన్నికలలో రావాలా, రాజకీయాలలో రావాలంటే నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడ కౌన్సిలరో లేకపోతే ఎమ్మెల్యే నిలబడి ఎంపీకి నిలబడి మాకేం అభ్యంతరం లేదు. నీ ఉద్యోగంకు రాజీనామా ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేకి నిలబడిపోయి మాకేం సంబంధం? మేము అద్దంటున్నాం నేను. కానీ అనవసరంగా కులం మీద రాజకీయం ఏంది పోయి? మేము కులం మీద రాజకీయం చేస్తున్నామా? నువ్వు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మేమేమన్నా అన్నామా? నువ్వు చిన్నతోటి అంతా వేసి అన్నీ వేసినప్పుడు మేమేమన్నా అన్నామా? మేమేమనలేమే. మేము ఒక మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుతే మున్నూరు కాపు సంఘం ఎన్నికలు జరుపుకుంటుర్రు, ఎడ్యుకేట్ అయ్యారు, మంచిగా అందరికీ ఓటు హక్కు వచ్చింది, అందరు ఓట్లు వేస్తుర్రు, మేము స్వాగతించాలనేది పోయి ఏందండి ఇది? ఈ ఆలోచన మంచిది కాదు. దయచేసి మళ్ళొకసారి మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. హైదరాబాద్లో కావచ్చు, ఈయనకు కావచ్చు, రాజశేఖర్కి కావచ్చు, మీకు శాతనైతే ఎన్నికల పోటీ అయ్యి, శాత కాకపోతే సపరేట్ ముందు అందరికి తెలుపు. నమస్కారం. నిన్న ఉడ్నాల రాజశేఖర్ అను మీరు మీతో వచ్చిన ఎవరో హైదరాబాద్ మిత్రులు వాళ్ళు కూడా మున్నూరు కాపులే అంటున్నారు కనుక మీరు కూడా మున్నూరు కాపే కనుక మున్నూరు కాపులను అయోమయంలో పడకుండా ఉండాలంటే నీకు ఆలోచన మంచిదంటే మున్నూరు కాపులు మీద ఏమైనా గౌరవం ఉంటే మున్నూరు కాపులను మేము బానిసల్లాగా చూడట్లేదు, మేము ఎవరో కాగితం రాసిస్తే ఆ కాగితం ప్రకారం వచ్చి మేము మున్నూరు కాపులను వెళ్తాం అనే పద్ధతి మార్చుకుంటే రేపు మళ్ళీ నిన్న ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినావో రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికలలో పాల్గొనండి, అందరు ఎన్నికల్లో ఓట్లు వేయండి అని చెప్పు. ఆ గౌరవం పెరుగుతుంది నీకు. లేకపోతే నిన్ను ఇక మున్నూరు కాపులు ఎన్నటికీ కూడా ఎప్పటికి కూడా నమ్మరు. నిన్ను బహిష్కరించే రోజులు దగ్గరనే ఉంటాయి. ఆలోచన చేసుకోవాలి.
అర్థం బహిష్కరించారు, మాట్లాడుకుంటుంటే బహిష్కరించినట్టే. ఇప్పుడు ఎవరు బహిష్కరించారు, ఎవరిని బహిష్కరించారు, అట్లాంటిది ఏముండదు. ఆయన ఇష్టం, ఆయన వినేయతకు వదిలేస్తున్నాం. ఆయన చదువుకున్నాడు, విద్యావంతుడు అనుకుంటున్నాం. ఆయన వినేయతకు వదిలేస్తున్నాం. ఆయన ఇప్పటికైనా మున్నూరు కాపుల ఐక్యతను విడదీసే కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన